సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. సాయిబాబా కృప మీపై ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సాయిబాబా భక్తులు చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే సాయిబాబా భక్తులందరికీ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా కిరీటం తాకిన వాళ్ళకి బాబా పంపించిన సందేశం. బిడ్డ, నువ్వు అనుకున్న కోరిక ఈ గురువారం తీరిపోతుంది. అది ఎలా తీరుతుందో చూద్దాము. బిడ్డ, ఇన్ని రోజులు నీ కోరిక ఎప్పుడు తీరుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నావు. నీ ఇంట్లో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. సాయి మీద నమ్మకంతో సాయి మాట విను తల్లి. నీ కోరిక తీరుతుంది. నీకు పరీక్షలు పెడుతున్న ప్రతి రోజు నేనే. కోరికలు ఎప్పుడు తీరుతుందా అని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. నీ జీవితం నాపై ఆధారపడి ఉంది. ఏది జరిగినా నీ మంచికే తల్లి. నువ్వు ఎదురు చూడాల్సింది జరిగే వరకు ఎదురు చూడాలి బిడ్డ. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నావు కదా, అది దగ్గరలోనే ఉంది. నేను అనుకుంటున్నాను నా బిడ్డ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, ఎప్పుడు తీరుద్దామా కోరిక అనేది. ఇప్పుడు అర్థమైందా బిడ్డ? ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. జీవితము అనేది చాలా ముఖ్యం. మనకి ధైర్యంగా ఉండాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం దానికి ఎదురుపడాలి, అంతేగాని బాధపడుతూ కూర్చోకూడదు. మనుషులు ఎలాంటి వాళ్ళో నీకు అర్థమైందా బిడ్డ? చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళకి తేడా ఏంటో అనేది నీకు అర్థం అవ్వాలని చెప్పి నీ కోరిక ఇన్ని రోజులు తీర్చలేదు. నీ కోరిక తీరబోతుంది. నీకంతా మంచిగా జరుగుతుంది. ఇక నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. ఇప్పుడు 2వ నెంబర్ బాబా పాదాలు తాకిన బిడ్డకి ఈ సందేశం. బిడ్డ, ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఇక నా వల్ల కాదు అని ఎందుకు ఏడుస్తున్నావు? నీ వల్ల ఎందుకు కాదు? నువ్వు అనుకుంటే ఏదైనా జరగకుండా ఉంటుందా? నీ వల్ల కాదు అని కూర్చుంటే కాదు, నీ వల్ల అవుతుందని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రయత్నం చేయకుండా నా వల్ల కాదు నా వల్ల కాదని చెప్పి కూర్చుంటే ఎలా బిడ్డ? ఒకసారి ప్రయత్నించి చూడు. నువ్వేంటో నీకే అర్థమవుతుంది. నీ వల్ల కాదు అని నువ్వు కూర్చోవడం వల్ల నీ వల్ల ఏమి రావడం లేదు. ఇంకా నేను పరీక్షలు పెడుతూనే ఉంటాను. నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించి చూడు. నీ కోరిక ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా నిలబడి చూడు, అర్థమవుతుంది. మనుషులు ఈ రోజులో ఎలా ఉన్నారో నీకే అర్థమవుతుంది. బాధపడుకు. నువ్వు బాబా పాదాలు తాకినావు అంటే నా పాదాలు తాకావు. నీకు అంతా మంచిగా జరుగుతుంది. అంతా శుభమే బిడ్డ. నీకు ఇక నుంచి నేను చెప్పినట్లు చేయి. ఖచ్చితంగా ప్రయత్నించి చూడు. నీ కోరికలు తొందరగా తీరుతాయి. బాబా మాట విను చెయ్యి తల్లి. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీకు మంచి రోజులు వస్తున్నాయి. సంతోషంగా ఉంటావు. బాబా పాదాలు తాకావు కదా, నీకు దిగులు వద్దు తల్లి. నన్ను నమ్ము. బాబాకి పూజ చెయ్యి గురువారం. బాబా పాదాలు తాకావు బిడ్డ. నీ కోరికలు తొందరగా నెరవేరుతున్నాయి. అలాగే షిరిడి కూడా నిన్ను రప్పించుకుంటాను తొందరలో. బాబా పాదాలు తాకావు కదా, నీకు ఇంకా శుభవార్తలే వింటావు బిడ్డ. ఆ కోరికలు త్వరలోనే నెరవేరబోతున్నాయి.